వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పుట్టినరోజు పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ నగర బీసీసీఎల్ అధ్యక్షులు పీత రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక గానగ వీధిలో ఉన్న సంజీవని బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మార్గాని సురేష్ 1వ వార్డు ఇన్ఛార్జ్ టేకుమూడి సూరిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయశంకర్, క్రాంతి, పులిసాగర్, 3వ వార్డు రాజేష్, దుర్గా, శివ, సురేంద్రారెడ్డి, షేక్ హబీబ్, సుభాష్, 4వ వార్డు ప్రేమ్, 3వ వార్డు నరేష్, విజయ్, కిరణ్, వాసు, జడసాయి, లాజర్, బన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్గాని భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా యూత్ చాలా మంది బ్లడ్ డొనేషన్ చేయబడి ఉంది. ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పెద్దలు ఎంతోమంది ఆయనకి పెద్ద సేవ చేస్తున్నారు. అలాగే చాలామంది వార్డుల్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మీ ఆధ్వర్యంలో ఆర్కే ఆధ్వర్యంలో మేము శంకర్ గారు అందరూ కలిపి సురేంద్ర, దుర్గారావు అందరూ కలిసి 10 మంది దాకా బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం. ఆయన ఎన్నెన్నో ఇంకా ఎన్నో అభివృద్ధి చేయాలని రాయమండి ఆయన ఇంకా ఎన్నో ఆశీస్సులతో పొందాలని కోరుకుంటూ మేము ఎలాంటి ఇంకా ఎన్నో అభివృద్ధి చేద్దామని మేము అందరం ఆర్కే ఆధ్వర్యంలో జరుగుతూ ఇంకా జనాలను ఎంతోమందిని ఇంకా పార్టీలో చాలామంది తీసుకొచ్చి ఇంకా ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాం. ఇంట్లో మీ శంకర్. అందరికీ నమస్కారం. మా నాయకుడు మార్గాని భరత్రాం గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజుని ప్రజలకి అందుబాటులో ఉండే కార్యక్రమాలు ప్రతి ఏరియాలో కూడా ప్రతి కార్యకర్తలు కూడా చేపట్టారు. అందులో భాగంగా ఈ రోజుని బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టాము. అలాగే ఇంకోటి వృద్ధులకి చీరల పంపిణీ కార్యక్రమం, అలాగే ఈ వేసవికాలంలోని దృష్టిలో పెట్టుకొని ద్రాక్షారసం పంపిణీ, అలాగే ప్రతి వార్డులో కూడా ప్రతి సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇటువంటి నాయకుడు ప్రజల్లో ఉంటే ఇంకా మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపట్టారు. మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం పుట్టినరోజు సందర్భంగా మన వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు పితా రామకృష్ణ ఆధ్వర్యంలో ఒక 25 మంది వాళ్ళ పుట్టినరోజు పురస్కరించుకొని బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. బ్లడ్ డొనేట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. ఒక ప్రాణాన్ని కాపాడడం. ఈ యొక్క మంచి కార్యక్రమం చేసినందుకు పితా రామకృష్ణ అభినందిస్తూ, భరత్రాం గారు కూడా పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా పేద ప్రజలకి కావాల్సిన ఏమన్నా ఉపయోగపడే పనులు చేయమని అన్నారు. ఆ విధంగానే అన్నదాన కార్యక్రమం, అలాగే బ్లడ్ డొనేషన్, అలాగే పేదలకు ఎవరైనా చీరల పంపిణీ, ఈ విధంగానే వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్రతి కార్యకర్తలు కూడా రాజమండ్రి నియోజకవర్గం కాదు 7 నియోజకవర్గాల పార్లమెంట్ పరిధిలో కూడా ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన అభివృద్ధి ఏ విధంగా చేశారో, అలాగే రాజమండ్రి పట్టణంలో ఓడిపోయిన తర్వాత కూడా అంటిపెట్టుకుని ప్రతి కార్యక్రమం నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మార్గాని భరత్రాం గారు ఒక్కరే. ప్రతి కార్యక్రమాన్ని ఆయన తప్పు చేస్తే అపోజిషన్ పార్టీని స్పందిస్తూ, తన కార్యకర్తలకు న్యాయం చేస్తూ, ప్రతి కార్యక్రమం స్పందిస్తూ, డెవలప్మెంట్ ఏ విధంగా రాజమండ్రి చేశారు, ఇప్పుడు ఏ విధంగా ఉందో అందరూ తెలుసు. అదే పుట్టినరోజు సందర్భంగా ఆయన అందరం కూడా అభినందిస్తూ, ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. మా నాయకుడు మార్గాని భరత్రాం గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేద రామకృష్ణ గారి ఆధ్వర్యంలో 25 మంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. అదేవిధంగా అన్ని వార్డుల్లో కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు రకరకాలు చేస్తున్నారు. ఒక దిక్కున చీరల పంపిణీ, ఒక దిక్కున మజ్జిగ పంపిణీ, ఒక దిక్కున భోజనాలు పంచడం, వృద్ధులను కాపాడడం ఇవన్నీ చేస్తున్నారు. ఈ విధంగా చేస్తూ భరత్రాం గారి ఆరోగ్యాలు ఇంకా ఎక్కువ రోజులు అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.